మీ పేరు సార్? నా పేరు కృష్ణారెడ్డి. లోకలేనా సార్? లోకలే. ఎట్లా సార్ సెంట్రల్ లో నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఉంటే బాగుంటది అనుకుంటారు? ఉండడమే కాదు, మోడీ గారే ఉంటారు. తరువాత 5 ఏళ్ళు కూడా మోడీ గానే వస్తాడు. ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, తరువాత 5 ఏళ్ళు కూడా ఆయనే వస్తాడు. ఖచ్చితంగా మోడీ గారే సెంట్రల్ లో పరిపాలించాలా. ఆయన పరిపాలన ఉంటే ప్రజలంతా హాయిగా ఉంటారు. ఇండియాను నెంబర్ 1 ప్లేస్కో 2 ప్లేస్కో అయినా ఇప్పుడు 3 ప్లేస్లు ఉంది. తీసుకెళ్ళగలిగే స్థాయి కలిగిన వాడు నరేంద్ర మోడీ. ఎందుకు సార్ నరేంద్ర మోదీ అంటే? ఎందుకు నరేంద్ర మోడీ? ఎందుకంటే ఇప్పుడు హిందూ మతాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఏదో ప్రశాంతంగా జీవిస్తున్నాము. రేపు ఎంత పెద్ద దేశాలు చైనా ఇవి వాటిని కూడా కంట్రోల్లో పెట్టి భయపెట్టేట్టు చేశాడు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి కాశ్మీర్ ఆర్టికల్ కానీ, రామ జన్మభూమి కానీ ఒక చుక్క రక్తం చిందకుండా ఆయన టాలెంట్తో సరిదిద్దాడు. అంటే ఇంకా అంతకంటే నిదర్శనం ఏం కావాలి? కానీ మోదీ అదాని అంబానీకి సంపాదించి పెడుతూ పేదలకు ఏం చేస్తలేదు జరుగుతుంది. ఇంకా కొద్ది రోజులు పోతే వాళ్ళ దగ్గర కూడా లాగుతాడు. ఇప్పుడు ఇంకా ఒకవేళ సంపాదించి పెట్టింటారు. ఇప్పుడు కొంతమంది దొంగలు కూడా ఉంటారు. లేక నా సమాజం అందరూ బాగానే ఉంటారు. కొందరు ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు. ఆదాని అంబానీల దగ్గర కూడా వెనకటికి లాగుతారు, లాక్కనే వదిలేరు. తప్పు చేయని ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందే. వాడు ఆదాని గాని, అంబానీ గాని, ఇంకొకరు గాని. ఇంకోటి బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు. రిజర్వేషన్లు అంటే తీసేసే రిజర్వేషన్లు వేరే అండి. ఉండే అన్ని రిజర్వేషన్లుగా వర్తించదు అది. ఏదో కొన్ని రిజర్వేషన్లు ఉంటాయి. ముస్లింస్ కు ఉంది. వాళ్ళు మనలాగా మానవులే, మనలాగా కష్టం చేస్తున్నారు. వాళ్ళకు ఎందుకు రిజర్వేషన్ సపరేట్ గా ఎందుకు? ఇప్పుడు నీకు 100 మార్కులు వచ్చాయి, నాకు 100 మార్కులు వచ్చాయి. మరి ప్రయారిటీ ఇవ్వాలి కానీ వాళ్ళకు 70 వచ్చినాడు ప్రయారిటీ ఇస్తామంటే తప్పు కదా. ఆ రిజర్వేషన్లు ఎత్తేలా అంటున్నారు అంతే. ఏం కాదంటారు? ఏమి కాదు. ఇక్కడ చేవెల్ వెళ్ళేటుంది సార్ పరిస్థితి. చేవెల్లో 100కు 100% విశ్వేశ్వర రెడ్డి గెలుస్తాడు. ఇది రంజిత్ రెడ్డి కావచ్చు, కాసాని కావచ్చు, వాళ్ళకేం ఛాన్స్ లేదంటారా? ఛాన్సెస్ లేవు. కాకపోతే ఓట్ల శాతం వాళ్ళు కూడా రావచ్చు కానీ గెలిచే ఛాన్స్ మాత్రం బీజేపీని. ఆయనకు మోడీ ప్లస్ ఆయనకు స్వభావం మంచిదనేసి అది విషయం. మీరు బీజేపీ అంటారు కానీ నిన్న కేటీఆర్ ఏమంటారంటే నమ్మం అంటే నమ్మించి మోసం చేయడం అని చెప్పేసి కేటీఆర్. ఇది రాజకీయం అండి అంటారు. ఇప్పుడు వాళ్ళకు నచ్చని వ్యక్తి మాట్లాడితే అట్లే అంటారు. ఇప్పుడు వాళ్ళు కనీసం 1-2 గెలిచి చూపిస్తే దానికి అర్థం వేరే. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో 1 గెలవలేని పరిస్థితి అని అంటున్నారు ప్రజలంతా. రేపు 4వ తేదీ అట్లా తెలిసిపోతుంది. కాబట్టి మీటింగుల్లో ఏదైనా మాట్లాడతారు. అవన్నీ ప్రమాణికంగా తీసుకోకూడదు. రాహుల్ గాంధీకి ఏం ఛాన్స్ లేదంటారా? ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళకి కాదు, 20 ఏళ్ళకి కూడా రాదు ఆయనకు ఛాన్స్. ఆయన ప్రధానమంత్రి కాదు. ఒకవేళ ఏమన్నా గ్రూపులుగా అంతా కట్టగట్టి వస్తే వాళ్ళకి ఐకమత్యం కలిగి వీని కాకుండా ఇప్పుడు ఆయన కర్ణాటకలో కూడా ఒక రాజకీయం మార్చకన్నా ఉండింటే, వీళ్ళ ఆధిపత్యం ఉండింటే అది కూడా వచ్చిండదు. అది మార్చారు కాబట్టి అదన్నా కొద్దిగా వచ్చింది. ఈయన ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ 0. మళ్ళీ మోదీ అవుతారంటారు. అవును.